ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి స్థలంలో చేరిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. చూడండి, బైబిల్ గ్రంథం ప్రపంచంలో మరి దేవుని గురించి ఒక ఆయన అంటాడు, దేవుని గురించి మనిషి చేసిన అన్వేషణ ఫలితముగానే ప్రపంచంలో ఇన్ని మతాలు పుట్టుకొచ్చాయి. సరే, ఇప్పుడు ఏ మతంలో కూడా ఏకాభిప్రాయం అనేది లేదు. అందుకే చాలా శాఖలు ఉద్భవించాయి. అయితే బైబిల్ గ్రంథం ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, దేవుని గురించి తెలియపరిచిన గ్రంథాలు. అయితే బైబిల్ గ్రంథము ద్వారా దేవుని వ్యక్తిత్వం, దేవుని గొప్పతనము తెలియపరచబడినట్లుగా ఏ గ్రంథము కూడా తెలియపరచబడలేదు. దేవుని గొప్పతనం బైబిల్ తెలియపరిచినట్లుగా ప్రపంచంలో మరి ఏ గ్రంథము తెలియపరచలేదు. ఆ కారణం చేతనే మరి ఎన్నో వేల సంవత్సరాలు గడుస్తూ ఉంది. మానవ సమాజంలో మార్పులు వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత ఒక ఆయన అంటాడు, 18వ శతాబ్దం నుండి కూడా మార్పులు శరవేగంగా జరుగుతూ వచ్చాయి. ఆ సాంకేతిక రంగాల్లోని అన్నిటిలో ఎన్ని మార్పులు వచ్చినప్పుడు కూడా ఈ లోకంలో మార్పు లేకుండా ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండేది దేవుడు, ఆయన వాక్యం. ఇన్ని సంవత్సరాలైనా చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి 2025. అయితే 2040లోని బైబిల్ చదివిన యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అంటే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అనే ఉంటుంది తప్ప ఇంకేమీ మార్పు మాత్రం జరగదు. ఉదాహరణకి మన భారతదేశ రాజ్యాంగాన్ని కూడా ఆయా సందర్భాల్లో కొన్నిసార్లు సవరించుకుంటూ వచ్చారు అని మనకు అందరికీ తెలుసు. అయితే ప్రేమైన వారలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయా సమయాల్లో తన భక్తులకు, తనను నమ్మిన వారికి కావచ్చు, నమ్మని వారికి కూడా, ఆయనను ఎరుగని వారికి కూడా దర్శనమిచ్చి మాట్లాడిన దేవుడు మన దేవుడు. ఉదాహరణకి మనం ఆదికాండంలో మనం చూసినప్పుడు ఫరోకు దేవుడు 14 సంవత్సరాలు జరగబోయేది మొదట కల ద్వారా దేవుడు చూపించాడు. అయితే దానిని దేవుడు యోసేపు ద్వారా బయలుపరిచాడు. అలాగే దానియేలు గ్రంథంలోని 1వ అధ్యాయంలో చూస్తాం, రాజుకు కల వస్తుంది, కల మర్చిపోతాడు, కానీ కలవరపడతాడు. అయితే దేవుడు దాని యొక్క భావాన్ని తన భక్తుడైన దానియేలు ద్వారా తెలియపరిచాడు. చూడండి, ఈరోజు ఉదయం నేను ఆదికాండము 20వ అధ్యాయము 20 చదివాను. అందులోని అబీమెలెకుతో దేవుడు మాట్లాడిన సందర్భాన్ని బట్టి చూస్తే, దేవుడు ఆయనను వెదకని వారికి కాదు, వెదకని వారికి కూడా ఆయన ప్రత్యక్షమైన దేవుడుగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. చాలామంది చెప్పేది ఏంటంటే, నీ దేవుడు చూడండి, బైబిల్ గ్రంథానికి ఇతర గ్రంథాలకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, దేవుడిని ఏ మనుషుడు చూడలేడు, చూడాలంటే అన్నీ విడిచిపెట్టేసుకొని ఏదేదో అయిపోవాలని. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటంటే, దేవుడే మానవుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడని, దేవుడే మానవుని కోసం ప్రాణం పెట్టాడని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ఇది బైబిల్ గ్రంథానికి ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యం. అందుకే ఎంత కాలాలు ఎన్ని మారినా దేవుని వాక్యం ఎప్పుడూ మాత్రం అగ్రస్థానంలో ఉంటుంది కూడా. ప్రియమైన వారలారా, ఈరోజు మరి చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయంలోని 17వ వచనంలో ఉన్న మాట మనమందరము కలిసి చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనం అందరము కలిసి చదువుదాం. 3వసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. చూడండి, మా బైబిల్ గ్రంథం ద్వారా దేవుని వ్యక్తిత్వం, దేవుని గొప్పతనం ఆయా రీతిలుగా ప్రత్యక్షపరచబడింది. అయితే ఇక్కడ పేతురుకి యేసు ప్రభు వారికి సంభాషణ జరుగుతుంది పునరుత్థానం తర్వాత. చూడండి, బైబిల్ గ్రంథం పునరుత్థానం గురించి కూడా బైబిల్ గ్రంథము తెలియపరిచినట్లుగా ఏ గ్రంథము తెలియపరచలేదు అని మనం తెలుసుకోవాలి.
అయితే ఇక్కడ పునరుత్థానం తర్వాత యేసు ప్రభువారు తన శిష్యులకు తనను తాను ప్రత్యక్షపరుచుకోవటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నా వరకు ఏమనిపించిందంటే ఈ 21వ అధ్యాయం చదివిన తర్వాత పేతురుని యేసు ప్రభువారు చేపలు పట్టుకొని చుంటుండగా పిలిచాడు. ఆయన పిలిచి అన్నాడు, ఇక మీదట మీరు చేపలు పట్టే జాలర్లు కాదు, మనుషులను పట్టే జాలర్లు అన్నారు. 3.5 సంవత్సరాలు పేతురును ఈ శిష్యులను యేసు ప్రభువారు తన వెంట ఉంచుకున్నారు. ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, తర్వాత ఆయన నోట నుండి వచ్చిన ఆ దయగల మాటలు, మహత్యం కలిగిన మాటలను కనులారా చూడండి, చెవులారా విని కనులారా చూశారు. చూసి కూడా ఒకానొక సందర్భంలో అదేంటారు కదా, అది కష్టకాలం అనొచ్చు, లేకపోతే శోధన కాలం అనొచ్చు. ఆ సమయంలో పేతురు యేసు ప్రభువారి గురించి ఆయనను నేను ఎరుగనని 3 సార్లు అబద్ధం ఆడతాడు. అయితే యేసు ప్రభువారు ముందుగానే చెప్తుంటారు పేతురికి, సీమోను సీమోను, సాతాను నిన్ను గోధుమల్లా జల్లించాలనుకున్నాడు, అయితే నేను నీ కొరకు తండ్రిని వేడుకున్నాను, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమంటే అక్కడ పేతురు గారు అంటారు, లేదు ప్రభువా, వీళ్ళందరూ ఎలా పోతారో అది నాకు తెలియదు, కానీ నేను మాత్రం అసలు తప్పే ప్రసక్తే లేదు, అవసరమైతే మీకోసం ప్రాణం ఇస్తాను అంటారు. వాస్తవంగా ఆ సందర్భంలో పేతురు భక్తుడు ఏమనాలంటే, ప్రభువా నేను అలా తప్పిపోకుండా నాకు సహాయం చేయమని అనాలి, లేకపోతే ప్రభువా నేను పడిపోకుండా నన్ను కాపాడమని అనాలి. ఆ మాట అనకుండా ఈ మాట అన్నాడు. సరే, చాలా సందర్భాల్లో కూడా మీరు ఎలాగనుకున్నారో నాకు తెలియదు, నేను అనుకున్నాను నేనే చాలా నెంబర్ 1 భక్తుడిని, నా పాటి వాళ్ళు ప్రపంచంలో లేరని నేను చాలాసార్లు అనుకున్నాను. ఎందుకంటే దేవుని మందిరంలో ఉన్నాం కనుక నా హృదయంలో వచ్చిన ఆలోచన దేవునికి తెలుసు. అయితే ఆయా సందర్భాల్లో కొన్ని పరీక్షలు, కొన్ని శోధనలు ఎదురైనప్పుడు అక్కడ తెలిసింది నేనేంటో, నా భక్తి ఏంటో. అలాగే ఇక్కడ పేతురు భక్తుడు ప్రభువు చెప్పినట్టుగా, అక్కడ చూడండి, పేతురు చెప్పిన మాట జరగలేదు కానీ ప్రభువు చెప్పిన మాట ఖచ్చితంగా జరిగింది, నెరవేరింది. సరే, మరి ఇటువంటి పేతురుకు లేకపోతే చూడండి 21వ అధ్యాయంలో చూస్తే చేపలు పట్టుచూ ఉంటుండగా పిలువబడ్డాడు, మరలా ఏంటంటే చేపలు పట్టడానికి మరలా వెళ్ళిపోయాడు. ఇటువంటి పేతురుకు యేసు ప్రభువారు మరలా తనను తాను ప్రత్యక్షపరుచుకోవడం అంత అవసరం అంటారా? ప్రత్యక్షపరుచుకోవలసిన అవసరం ఉందా? అందుకే ఒకసారి మా సమీప గ్రామంలో ఒకసారి ఒక మీటింగ్ అయింది. ఆయన దేశంలో ఘనమైన పరిచర్య చేసినటువంటి దైవజనుడు. మరి చూడండి, ఆయన ఎంత సమయం మాట్లాడినా వినాలని అనిపిస్తుంది. దేవుడు ఆ దైవజనునికి ఆ కృప ఇచ్చాడు. అయితే ఆయన వచ్చారే, నా రోజు పన్నుమా అనుకొని అప్పుడు నేను పరిచర్యకు వచ్చిన వాక్యం ఆయన మాటలు వినాలని నేను వెళ్ళిన తర్వాత ఆయన ఫస్టే మాట్లాడుతూ చాలామంది అనుకుంటున్నారు నేను ఘనమైన పరిచర్య చేసేసాను అనుకున్నారు, లేకపోతే నా ద్వారా ఏదో జరిగిపోయి అనుకున్నారు, కానీ మీరు గుర్తుపెట్టుకోండి అని అప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు భక్తుడు తిమోతితో మాట్లాడుతూ ఈ మాట అంటాడు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆ మాట ఆయన చెప్తూ, నేను ఇన్ని సంవత్సరాలు ప్రభువు నమ్ముకొని ప్రభువు కొరకు జీవించగలిగానంటే, ఎంత పరిచర్య చేయగలిగానంటే కారణం ఏంటో తెలుసంటే, మేము అనుకున్నాం ఏదో ప్రార్థనా జీవితమో సంథింగ్ ఏదో చెప్తారని అనుకున్నాం. కానీ ఆయన చెప్పారు, నేను నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభువు నమ్మకంగా ఉన్నాడు, నేను నమ్మకంగా లేని సందర్భాల్లో కూడా ఈ ప్రభువు నా పట్ల నమ్మకంగా ఉన్నారు గనుక నేనెంత పరిచర్య చేయగలిగానని చెప్పారు. అప్పుడు నాకు ఒకటే ఆలోచన కలిగింది, అంత గొప్ప దైవజనుడే ఆ మాట చెప్తే నేనెంత, నా భక్తి ఏమాత్రం అని ఆలోచన మాత్రం ఆ రోజు నాకు కలిగిందని ప్రభు బట్టి మీకు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రియమైన వారలారా, చూడండి, విశ్వాస జీవితం అనగా రక్షించబడిన కాలం మొదలుకొని ఈ లోకయాత్ర ముగించే ఈ మధ్యకాలంలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన నమ్మకంగా ఉంటాడు, నమ్మకంగా లేని సందర్భాల్లో కూడా మనలను విడువక తన నమ్మకత్వాన్ని చూపించేవాడుగా ఉంటాడని నేను కూడా తెలుసుకోగలిగాను. ఇక్కడ చూడండి, పేతురుకి
యేసు ప్రభువారు దర్శనం ఇవ్వటం వెనక చూడండి మనకి ఇక్కడ బయలుపరచబడుతుంది ఏంటంటే ఆయన యొక్క మారని ప్రేమ అని మనం గ్రహించాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. సాధారణంగా మనుషులైన వారైతే ఎంతకాలం నాతో సహవాసం చేసి నేను చేసి నిన్ను కార్యాలు చూసి మరలా ఏం చేశారు, నేను ఎరుగను అని చెప్పారు. ఇంక ఇటువంటి వారికి బయలుపరుచుకోవాల్సిన అవసరం ఏముంది? అలాగే యోనా గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు ఆ యోనా గ్రంథం నాకు స్టడీ చేసినప్పుడు ఒక మాట అనిపించింది. నినివేకి వెళ్ళమని దేవుడు యోనా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు. కానీ ఏంటంటే ఈయన తర్షీసుకు ప్రయాణం చేస్తారు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే తర్షీసు ఏమైపోయింది, నినివే అయిపోయింది. అది ఆయన తర్షీసు బాగుంటుంది అనుకున్నాడు, సరే. కానీ అక్కడ యోనాను దేవుడు మత్స్యం యొక్క బారి నుండి కాపాడి తిరిగి మరలా యోనానే నినివేకు దేవుడు పంపిస్తాడు. ఇదేంటంటే దేవుని యొక్క ఆలోచన కానీ ఆయన సంకల్పము కానీ ఆయన ప్రణాళిక కానీ ఎప్పటికీ కూడా మారదు. ఒక దైవజనుడు అంటాడు, నిర్గమకాండం మీద కామెంటరీ రాస్తూ అంటాడు, మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు దైవజనుడైన మోషే. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషేకి అప్పటికి 80 సంవత్సరాల ప్రాయం. అయితే ఈ చూడండి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను వెలుపలకు తీసుకొని రావాలి. ఒకవేళ కానీ ఎవరైనా ప్రభువా ఆ మోషే బదులు నేను ఆ పని చేస్తానంటే దేవుడు అంటాడు నాకు అవసరం లేదు, ఆయనే చెయ్యాలంటాడు. అది దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ అనవచ్చు, లేకపోతే మారని ఆయన యొక్క సంకల్పం అనవచ్చు. కనుక ఇక్కడ పేతురుకి యేసు ప్రభువారు తిరిగి తనను తాను బయలుపరుచుకున్నారు, ప్రత్యక్షపరుచుకున్న తర్వాత యేసు ప్రభువారికి పేతురుకి మధ్య జరిగిన సంభాషణలో యేసు ప్రభువారు 3 సార్లు ఒకే ప్రశ్న అడిగారు. అయితే ఇందులోని 3వసారి యేసు ప్రభువారు మరల అడుగుతున్నారు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని. ఒక్కవేళ చూడండి అడిగిన తర్వాత అప్పుడు 3వసారి పేతురు భక్తుడు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు. మన ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే, ఆయన నామమును మనం ఈ దినం ఎందుకు గణపరచాలంటే, ఎందుకు స్తుతించాలంటే ఆయన సమస్తమును ఎరిగినవాడు. ఎవరండి ఆయన? సమస్తమును ఎరిగినవాడు. తర్వాత ఏంటంటే ఆయన కన్నులకు మరుగు లేకుండా సమస్తము తేటగా కనబడుతుందని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. చూడండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో ఉన్నమాట, మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు, మనమెవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో భక్తుడు ఏం చెప్తున్నాడంటే చూడండి, మన దేవుని దృష్టికి కనబడనిది అంటూ ఏదీ లేదు, తర్వాత ఆయన కన్నులకు మరుగు లేకుండా సమస్తము తేటగా కనబడుచున్నది అని మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకోబద్దులమై ఉన్నాం. చూడండి మన దేవుడు సమస్తమును ఎరిగినవాడు, అందుకు మనం ప్రభువుని ఆరాధించాలి. తర్వాత ఆయన కంటికి కనబడినదంటూ ఏదీ లేదు, సమస్తము ఆయన కనుదృష్టికి తేటగా కనబడుచున్నది, కనుక మనం ప్రభువుని ఆరాధించాలి. అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉన్నమాట ఒక్కసారి చదువుదాం. చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు ఒకరు చదవండి. చూడండి మన ప్రభువు అందరినీ ఎరిగి ఉన్నవాడు, అది దేవుని యొక్క గొప్పతనం. కొన్ని సందర్భాల్లో ఏంటంటే చాలామంది అంటారు వాళ్ళ కుటుంబంలో ఉన్నవారి కోసం వారికే ఏమిటంటారు, ఎలాగ అవుతుందని అనుకోలేదు, ఎలా జరుగుతుంది అనుకోలేదు, నేను గ్రహించలేకపోయాను అని చెప్తూ ఉంటారు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో అందరినీ కూడా ఎరిగి ఉన్నవారు ఒకే ఒక్కరు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
ఆయన మనుషుని యొక్క ఆంతర్యమును ఎరిగి ఉన్నవాడు. ఆయన అందరినీ ఎరిగి ఉన్నవాడు. తర్వాత ఆయన మనుషుని యొక్క ఆంతర్యమును కూడా ఎరిగి ఉన్నవాడు. అందుకు మనం ప్రభువుని ఆరాధించాలి. అలాగే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనములో అపోస్తులు చూడండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ మాట చెప్తున్నారు. ఒకసారి ఆ మాట చదవండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 24వ వచనం. 1:24. అది చూడండి, ఇక్కడ మన దేవుడు ఆయన అందరినీ ఎరిగి ఉన్నవాడు. ఇక్కడ మనం ఉన్నటువంటి వారిలో మనకి చూడండి కొన్ని సందర్భాల్లో మన ఎదుటి వారి హృదయంలో అసలు ఏముందో కూడా తెలియదు. మనం తర్వాత వారి గురించి ఏమీ తెలియదు. అయితే మన దేవుడు ఆయన ఎంత గొప్పవాడంటే అందరినీ ఎరిగినవాడు, తర్వాత అందరి హృదయములను ఎరిగి ఉన్నవాడు. అందుకు గాను మనం ప్రభువుని చూడండి ఆరాధించి ఆయన నామమును మనము గణపరచాలి. చూడండి, పేతురు భక్తుడు కూడా ప్రభు గురించి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగి ఉన్నవాడవు అనే మాట ఎప్పుడు చెప్పాడంటే 3.5 సంవత్సరములు ప్రభువుతో నడిచి ఆయనను ఎరిగి ఆ మాట చెప్పి ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా నా కుమారుడా, నీ దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడై ఉన్నాడు. చూడండి, దావీదు భక్తుడు వృద్ధాప్యంలో తన కుమారుడైనటువంటి సొలొమోనుకు తాను నమ్ముకున్నటువంటి దేవుని గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? బాబు, నేను నమ్ముకున్న దేవుడు, అలాగే నీవు సేవిస్తున్న దేవుడు, తర్వాత ఏంటంటే మన పితరులకు తరతరాల నుంచి దేవుడిగా ఉన్నాడు కదా. ఆయన ఎటువంటి వాడంటే చూడండి, ఫస్ట్ ఆయన అందరి హృదయములను ఆయన పరిశోధించేవాడు, తర్వాత ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఆయన ఎరిగి ఉన్నవాడు. అందుకు గాను మనం ప్రభువుని ఆరాధించి ఆయన నామాన్ని మనము గణపరచాలి. ఒకానొక సందర్భంలో మనకు తెలుసు, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో గెహాజీ ఎలీషా యొద్ద నుంచి తప్పించుకొని పోయి అలాగే నయమాను కలిసి ఆ బహుమానాలు తెచ్చుకున్న తర్వాత అప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా అడుగుతాడు, గెహాజీ నీవు ఎక్కడికి వెళ్ళావంటే ఆయన అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటాడు. అప్పుడు ఎలీషా దైవజనుడైన ఎలీషా మాట్లాడుతూ అంటాడు, నీవు గుడారపు వెనక నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మనిషిని కలుసుకొని ఏం చేసావు? తెచ్చుకొని దాచుకున్నావు. తర్వాత ఎలా పంచుకోవాలి, ఎలా పెంచుకోవాలని ఆలోచన కలిగి ఉన్నావు. నాలో ఉన్న దేవుడు నాకు ఇది బయలుపరచలేదా అని చెప్పడం మనం అక్కడ చూస్తాం. కనుక ప్రియమైన వారలారా, మన ప్రభు ఆయనను మనం ఎందుకు ఆరాధించాలంటే చూడండి, ఆయన మనల్ని అందరినీ ఎరిగి ఉన్నవాడు, తర్వాత మన హృదయములను ఆయన పరిశోధించేవాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఆయన ఎరిగి ఉన్నవాడు. చూడండి, కొద్ది రోజులైతే ఏమొస్తుందండి, ఆ ప్రపంచం అంతా క్రిస్మస్ హడావుడి స్టార్ట్ అవుతుంటుంది. సరే, అయితే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో హేరోదు రాజు హృదయంలో ఒక ఆలోచన పెట్టుకున్నాడు. ఏంటి ఆలోచన? చూడండి, ఆ శిశువును చంపజూచాడు. అంటే బాలుడై ఉన్న యేసును చంపాలని హేరోదు ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఆ సంగతి జ్ఞానులకు చెప్తే వారు ఒకవేళ ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వరని, మీరు వెళ్ళి ఆయనను పూజించి నాకు కూడా సమాచారం తీసుకురండి, నేను వచ్చి ఆయనను పూజిస్తానంటాడు. కానీ మనస్సులో మాత్రం వేరొక ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. అందుకే ఆ జ్ఞానులు దేవుని చేత బోధించబడతారు, మీరు హేరోదు వద్దకు వెళ్ళొద్దని. చూడండి, కనుక మన ప్రభు ఆయన ఎటువంటి వాడంటే ఆయన అందరినీ ఎరిగినవాడు, ఆయన సమస్తమును ఎరిగినవాడు, అందరినీ ఎరిగి ఉన్నవాడు, తర్వాత అందరి హృదయములను ఆయన ఎరిగి ఉన్నవాడు, ఆలోచనలు సంకల్పములు అన్నింటినీ ఆయన ఎరిగి ఉన్నవాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అలాగే
మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 40వ వచనం చదువుదాం. ఒక్కసారి ఎవరైనా చదవండి. చూడండి, మన దేవుణ్ణి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఎందుకు ఆరాధించాలంటే ఆయన చూడండి, నరపుత్రులందరి హృదయములను ఆయన ఎరిగి ఉన్నాడు. ఉదాహరణ కీర్తనాకారుడైన దావీదు ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా తన పొరపాట్లు కనుగొనగలిగిన వారు ఎవరో. కొన్ని సందర్భాల్లో మన అంతరంగం ఏమిటో మనకు పూర్తిగా తెలియదు. చూడండి, యోబు గ్రంథము స్టడీ చేసినప్పుడు నాకైతే అక్కడ ఒకటి అర్థమైంది. దేవుడు యోబుకి సుడిగాలిలోని దర్శనమిచ్చి మాట్లాడక ముందు యోబు భక్తుడు తాను నీతిగానే ఉన్నాను అనుకున్నాడు. సరే, కానీ దేవుడు దర్శించిన తర్వాత తన హృదయం ఎలాగుందో, తన అంతరంగం ఏమిటో ఆయనకు అర్థమై ఫస్ట్ ఆయన నోట నుంచి వచ్చిన మాట, చిత్తగించము, నేను నీచుడను అసహ్యుడను, ఏమని మీకు ప్రత్యుత్తరం ఇయ్యగలను అన్నాడు. అలాగే మరొక సందర్భంలో 42వ అధ్యాయంలో అక్కడ యోబు భక్తుడు మాట్లాడుతుంటాడు, వినికిడి చేత ప్రభువా మిమ్మును గురించిన వార్త విన్నాను, మిమ్మును చూచిన తర్వాత నాకేమర్థమైందంటే ఇప్పుడు నన్ను నేను అసహించుకొని ధూళిలో బూడిదిలో పడి పశ్చాత్తాపడుచున్నాను అంటాడు. అంతకుముందు ఆ మాటలకి ఇక్కడికి చాలా వ్యత్యాసం మనకు కనబడుతుంది. కనుక ప్రియమైన వారలారా, మన దేవుడు చూడండి, నరపుత్రులందరి హృదయములను ఆయన ఎరిగి ఉన్నవాడు. అందుకు మనం ప్రభువుని ఆరాధన చేయాలి. అనేక సందర్భాల్లో చూడండి, చాలాసార్లు ప్రతి మనిషి ఏమనుకుంటారు తెలుసా, అందరూ నా వారే అనుకుంటారు. తర్వాత అందరూ నన్ను ప్రేమించేవారే అనుకుంటారు. అయితే కొన్ని పరిస్థితులు కొన్ని పరిస్థితులను బట్టి ఎవరు నీవారు కాదో దేవుడు నీకు తెలియపరుస్తాడు. అయినప్పటికీ మనము చూడండి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్న ఆజ్ఞను బట్టి ప్రేమించాలి. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు 2007 సంవత్సరంలో జూలై 31వ తారీఖున మా అమ్మగారు చనిపోయారు. అయితే అలాగే నవంబరు 10వ తారీఖున అదే సంవత్సరంలో మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే చూడండి, సడన్గా పరిస్థితుల్లో ఊహించని మార్పులు జరుగుతూ వచ్చాయి. అయితే ఆ టైంలో మరి చూడండి, అనేకులు చూడండి అప్పటికంటే ఎక్కువగా నా పట్ల చూడండి ప్రేమ చూపిస్తూ వచ్చారు. అలాగే ఏంటంటే ఆ టైంలో మాత్రం మరి డేవిడ్ అన్నయ్య రూతక్ మాత్రం ఎక్కువగా నాతో కమ్యూనికేషన్ చేస్తూ వచ్చారు ఆ టైంలో. ఎందుకంటే ఆ టైంలో 3 నెలల వ్యవధిలోనే ఆ తల్లిదండ్రులను పోగొట్టుకోవటం అప్పుడు అర్థమైంది. అయితే చాలామంది ఉన్నారు, అందరూ మనవారు కాదని నాకు తెలిసింది. అయితే ప్రియమైన వారలారా, కొన్ని సిచ్యువేషన్స్ అలాగే నేర్పిస్తాయి. ఒక కథ కూడా ఉంది, అది కథ అనుకుందాం. ఒకసారి అంటే భార్య భర్తలు ఇరువురు మొత్తానికి వారు ఇదంటారు కదా, వారి ఇంటికి ఉన్నారు. ఇంటికి వెళ్తున్నప్పుడు ఈయన మాట్లాడుతూ అంటున్నాడంట, నీలాంటి భార్య దొరకటం నాకు చాలా గొప్ప ధన్యత అన్న. అప్పుడు ఆమె అన్నదంట, చూడండి మీలాంటి భర్త దొరకడం ఇంకా గొప్ప. ఎందుకు నన్ను ఇంతగా అర్థం భార్య భర్తలు ఒకరినొకరు పొగుడుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. కొద్ది క్షణాల్లో గ్రామం వస్తుంది, వాళ్ళ ఊరు వస్తుంది. ఈలోగా ఏంటంటే ఒక ఎలుగుబంటి ఎదురైంది. ఏం ఎదురైందమ్మా? ఈయన అంతకుముందు ఏంటన్నాడంటే, అవసరమైతే నీ కోసం ఏం చేస్తాను, ప్రాణం కూడా. అబ్బా మీరు మంచి అప్డేటెడ్గా ఉన్నారు, నేనే వెనకబడి ఉన్నాను. అయితే ఏం చేశాడంటే సడన్గా చెట్టు ఎక్కేశాడు. అయితే మేడం గారు కూడా ఏమైనా తెలివిలేనారు అనుకున్నారా, ఈవిడ కూడా చచ్చిన శవంలో పడుకుందంట. ఎలుగుబంటికున్న లక్షణం ఫస్ట్ ఇక్కడ చూస్తుంది. చచ్చిన శవంతో నాకెందుకని వదిలేసి వెళ్ళిపోయింది.
అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారు చెట్టు దిగుతున్నప్పుడు ఆవిడ అన్నదండి, నిజమేనండి, ఎంత ప్రేమందో ఇప్పుడే ఏమైంది తెలిసింది అన్నారు. అలాగే చాలా సందర్భాల్లో కూడా ఎవరో చూడండి కొన్ని సందర్భాల్లో అందరూ మనవారు అనుకుంటాం, కానీ దేవుడు చెప్తాడు ఎవరు మనవారు కాదన్నది. అది మనం తెలుసుకోవాలి ప్రియమైన వారులారా. అయితే ఇక్కడ మన దేవుడు ఆయన ఎంత గొప్పవాడు అంటే నరపుత్రులందరి హృదయములను ఆయన ఎరిగి ఉన్నవాడు. చూడండి యాకోబు చూడండి తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, అది చూద్దాం. తిమోతి 2వ అధ్యాయం 19వ వచనం. ఏటి ఈరోజు ఎవరు ఆశ ఇది కొద్ది గట్టి చదవాలి ఇదేంటారు కదా, వాతావరణం చల్లబడితే చల్లబడింది, మీరెందుకు చల్లబడాలి? చదవండి అమ్మా. చాలండి. చూడండి తర్వాత ఏంటంటే దేవునికి తెలుసు తనవారు ఎవరో, తనవారు కానివారు ఎవరో దేవునికి తెలుసు. అందుకే చూడండి మన బైబిల్ గ్రంథం పరిశీలనగా చదివితే ప్రకటన గ్రంథంలో పరలోక రాజ్యానికి చుట్టుకొలతలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మరి నరకానికి పాతాళానికి నో లెంగ్త్ అంటే దేవునికి తెలుసు. ప్రభువు తన వారిని ఆయన ఎరుగును. అందుకే మనం యోహాను సువార్తలోని 2 సందర్భాల్లో చూడండి యేసు ప్రభువారు ఇస్కరియోతు యోధా కోసం మాట్లాడింది మనం చూస్తాం. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం ఒకసారి చదవండి. అది ఇది చాలా ఆశ్చర్యం. దీని గురించి దైవజనులను భక్త్ సింగ్ గారు ఆయా పుస్తకాల్లో యేసు ప్రభు వారు ఇస్కరియోతు యోధాను కూడా ఎందుకు ఏర్పాటు చేసుకున్నారనే విషయం రాశారు. అయితే ఇక్కడ మనం చూస్తాం మరి 12 మందిని యేసు ప్రభు వారు ఏర్పరచుకున్నారు. వారిని అపోస్తులు అని పిలిచారు, తర్వాత వారిని శిష్యులని కూడా యేసు ప్రభు వారు పిలిచారు. అయితే 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతోనే ఈయన కూడా ఉన్నారు. అయితే ప్రారంభంలోనే యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, నేను మీలో 12 మందిని ఏర్పాటు చేసుకున్నాను కదా, మీలో ఒకడు సాతాను. నా ఉద్దేశం కూడా ఏంటంటే ఇక్కడ చేరి ఉన్న వారిలో ఎవరి గురించి ప్రభు ఆ మాట అనుకుంటును కాక. చూడండి అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి ప్రభు మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పాటు చేసుకున్నాను కదా, మీలో ఒకరు నా వారు కాదని ప్రభువు చెప్తున్నాడు. కనుక చూడండి అలాగే సంఖ్యాకాండంలో మనం చూసినప్పుడు దేవుడు అక్కడ లక్షల మంది ప్రజలు ఉంటారు. అయితే వాళ్ళందరిలో 2 గురించి మాత్రం దేవుడు చెప్తాడు, నన్ను అలక్ష్యము చేసిన వీరెవ్వరూ వాగ్దాన దేశంలో అడుగుపెట్టరు. అయితే నన్ను లక్ష్య పెట్టినటువంటి కాలేబు యెహోషువలో మాత్రమే అడుగు పెడతారన్నాడు. చూడండి కనుక ఏంటంటే ప్రభువుకి తన వారెవరో తెలుసు, తన వారు కానివారు ఎవరో ఆయనకి తెలుసు. కనుక ఏంటంటే మన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయనను విశ్వసించిన వారెవరో తెలుసు, ఆయనను విశ్వసించని వారెవరో కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. అయితే అందుకు అపోస్తుల కార్యములు ఉంటుంది, నిత్య జీవము కొరకు నిర్ణయించబడిన వారు రక్షించబడ్డారని ఉంటుంది. అయితే నిర్ణయించబడిన వారు ఎవరో మనకు తెలియదు కనుకనే సువార్త అందరికీ ప్రకటిస్తున్నాం. అయితే నిర్ణయించబడిన వారు ప్రభు తట్టు తిరుగుతారు. కనుక ప్రేమైన వారులారా, మన ప్రభు ఆయన ఎంత గొప్పవాడంటే ఆయనను మనం ఎందుకు ఆరాధించాలంటే తన వారు ఎవరో ఆయనకు తెలుసు, తన వారు కానివారు ఎవరో ఆయనకి తెలుసు. చూడండి మనం అయితే ఇక్కడ ఇస్కరియోతు యోధ 3.5 సంవత్సరాల వరకు ప్రభువుతో బాగానే ఉన్నాడు. కానీ ఒకానొక టైంలో ఆయన సంగతి దేవుడు బయట పెట్టాడు. కనుక ప్రియమైన వారలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రభువు తన వారిని ఆయన ఎరుగును. చూడండి కొన్ని సందర్భాల్లో యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యోబు తాను పూర్వ వైభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని మాటలు చెప్తాడు. కొంతమంది అనుకున్నారట,
యోబు కంటపడితే చాలు ఏమనుకున్నారు? యోబు యొక్క కంటపడితే చాలు అనుకున్నారు. అలాగే లోకంలో కూడా చాలామంది గొప్పవారికి నేను తెలిస్తే చాలు ఏదో అనుకుంటారు. కానీ ఒక మాట, నీవెవరో ప్రభువుకు తెలిస్తే చాలు. ఏంటండి, మనం ఎవరో ప్రభువుకు తెలిస్తే చాలు. ఎవరు లక్ష్య పెడితే సంతోషం, లక్ష్య పెట్టకపోతే ఇంకా సంతోషం. అప్పుడేంటి, యెషయా గ్రంథంలో ఉన్న ఒక వాగ్దానం మీ సొంతం అయిపోద్ది. ఏంటో చెప్పండి అక్క చెల్లెమ్మలారా, చెప్పండి అన్నదమ్ములారా. యెషయా గ్రంథంలో ఉంటుంది, వారిలో ఒంటరి అయిన వాడు ఏమవుతాడు? 1000 మంది అవుతారు. ఎన్నిక లేని వారు బలమైన జనం అవుతారు. మనుషులు లక్ష్య పెట్టకపోతే ఇంకా మంచి క్రెడిట్ వస్తుంది. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన వ్యక్తిని యేసు ప్రభువారు బాగు చేస్తారు. కానీ అక్కడ ఆ అధ్యాయంలో చదివినప్పుడు ఉంటుంది, సమాజ మందిరం వారిని వెలివేసి ఒంటరిని చేసింది. ఈ సమాజం చేసే పనులు ఎలాగ ఉంటుంటాయి, ఏటో అంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆయా సందర్భాల్లో ఒక టైంలో విజయనగరం ప్రభాకర్ గారు మేము కూడా సబ్బవరంలో ఉన్న ప్రాంతంలో ఒక సహోదరు అన్నది మా ఇంటికి వెళ్ళి, అంకుల్ మీరు సువార్త చెప్పండి అంటే ఆయన రమ్మంటే ఆయనతో పాటు నేను వెళ్ళాను. ఇలాంటివి చాలా జరిగి అందులో ఒక్కటి చెప్తున్నాను. ఆయనేమో విజయనగరం నుంచి వచ్చారు, నేనేమో కసింకోట నుంచి బయలుదేరి అక్కడ సబ్బవరంలో ఉన్నాను. ఆయన కలుసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారు అడిగారు, మీరెవరో అన్నారు. నేను అన్నాను, ఆయన పాస్టర్ గారు ఏంటంటే అన్నాడు, గెట్ అవుట్ అన్నాడు. ఒకే మాట ఏమన్నారు. అక్కడ ఏంటంటే నేను బాధపడింది, కనీసం వయసుకైనా సరే గౌరవం ఇవ్వలేదని కొద్దిగా బాధపడ్డా. అయితే అన్నారు, చాలా మంచి తమ్ముడు, ఈరోజు మనం ధన్యులం అయ్యాం అన్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఆయా సందర్భాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ సమాజ మందిరం వాడిని వెలివేసింది. కానీ అక్కడ గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువారు వాడిని వెతుక్కుంటూ వెళ్ళి వానికి తనను తాను బయలుపరుచుకున్నారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనుషులు మనల్ని ఎరిగితే మంచిదా, దేవుడు ఎరిగితే మంచిది. కనుక ప్రభువు తన వారిని ఎరుగును. ఆయా సందర్భాల్లో ఈ దేవుని పిల్లలైన వారు ఈ పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. కనుక మనం ప్రభువు మనల్ని ఎరిగితే చాలు. చూడండి, యోహాను సువార్తలోని 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమి చదవండి అమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ యొక్క విశ్వాస జీవితంలో మనము అనేకమైన పరీక్షలు, ఆయా పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసి ఉంటుంటుంది. లోకంలో ఉన్న ప్రతి మనిషి కష్టబాధలు సహజం. అయితే దేవుని పిల్లలకు ఒక మోతాదు కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇక్కడ చూడండి, ప్రజలు 3 రోజులుగా ప్రభు యొద్ద ఉండి వాక్యం విన్నారు. 3 రోజులు వారికి చూడండి ఆకలి దప్పులు ఇంకేమీ గుర్తుకు రాలేదు. అయితే 3 రోజులు ఆయన మాట్లాడారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అయితే అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రజలకు 3 రోజుల నుంచి అక్కడే ఉన్నారు. ప్రభు అంటాడు, వారు మార్గమధ్యంలో ఆయాసపడి ఏమైనా ఇబ్బంది పడతారేమో అంటారు. ఇక్కడ మాట్లాడుతూ చూడండి, వారికి ఆహారం పెట్టాలి అనే ఆ యొక్క చూడండి ఆ సంభాషణ జరిగినప్పుడు అక్కడ ఒక శిష్యుడు అంటాడు, ప్రభా, ప్రజలు చూస్తే ఎంతమంది ఉన్నారు, వీరికి ఇప్పటికిప్పుడు ఆహారం సమకూర్చటం అంతా సులువైనటువంటిది కాదు అంటే యేసు ప్రభువారు చూడండి అక్కడ ఆ సందర్భం అలా జరుగుతున్నప్పుడు ఆంద్రేయ ఒక మాట ఒక మాట చెప్తాడు ప్రభువుకి. ఇక్కడ ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు, వాని యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అనగా అది ఒక చంటి పిల్లవాడికి ఒక పూట ఆహారం. ఇక్కడ మనం ఇటువంటి పరిస్థితి ఈ రీతిగా ఉన్నప్పుడు ప్రభువు గురించి ఇక్కడ యోహాను భక్తుడు ఏం రాస్తుండంటే, ఆయన మనసులో ఒక అద్భుతం, ఆయన హృదయంలో ఒక ఆశ్చర్య కార్యము చేయాలనే ఆలోచన ఉంది. కానీ అక్కడ గుర్తుపెట్టుకోండి, వారిని పరీక్షించుటకు వారితో అంటున్నాడు, మీరే ఆహారం సిద్ధపరచండి అంటే వారు అన్నారు, మా వలన కాదన్నారు. అప్పుడు ప్రభువారు జోక్యం చేసుకొని చూడండి
12,000 మందికి ఆ సమయంలోనే ఆయన ఆహారం ఎలాగా సంతృప్తిగా వడ్డించినట్లుగా మనము చూస్తాం. కనుక ప్రియమైన వారలారా, కొన్నిసార్లు అనిపిస్తుంది జీవితంలో, విశ్వాస జీవితంలో చూడండి, దేవుని ప్రజలైన వారికి ఉన్న వాగ్దానాలు ఒకలాగా ఉంటాయి, పరిస్థితులు వేరే రీతిగా ఉంటాయి. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముకున్న వాగ్దానం ఏమిటి? తర్వాత అంటే భూలోకంలో ఉన్న వంశాలన్నీ నీ మూలంగా ఆశీర్వదించబడతాయి అని ఉంది. కానీ 15వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు దర్శించినప్పుడు అబ్రహాం అంటాడు, ప్రభు అయిన యెహోవా, మీరు మాకు ఏమిచ్చినానేమి, నేను సంతానం లేనివాడిని అయిపోవచ్చున్నానే. వాగ్దానం ఏమని ఉంది? భూలోకములో ఉన్న వంశాలన్నీ నీ మూలంగా ఆశీర్వదించబడతాయి. తర్వాత ఆకాశ నక్షత్రాల వలె, సముద్రపు ఇసుకరేణువుల వలె మీ సంతానం ఉంటుందని ప్రభువు చెప్పారు. కానీ పరిస్థితులు ఎలాగున్నాయి? సంతానమే లేదు. కొన్నిసార్లు అర్థం కాదు, అసలు వాగ్దానాలు, ఒక వాగ్దానం ఉంటుంది, పరిస్థితులు వేరే రీతిగా ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకోండి, అప్పుడే దేవుడు ఒక ఉన్నతమైన, ఒక అద్భుత కార్యం మీ జీవితాల్లో, మన జీవితాల్లో చేయబోతున్నాడని మనం తెలుసుకోవాలి. కనుక ఇక్కడ ప్రభు ఆయన ఏమి చేయనై ఉన్నాడో ఆయన ఎరిగి ఉండి శిష్యులతో అలా మాట్లాడుతూ వచ్చారు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా ప్రభు కూడా అక్కడ అద్భుతం చేసినప్పుడు అన్నీ ఖాళీ అయిపోతాయి, కానీ ప్రభు జోక్యం చేసుకున్నప్పుడు క్షణాల్లో అక్కడ పరిస్థితి మార్చబడటం మనం చూస్తాం. కనుక ప్రియమైన వారలారా, మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుని ప్రజలు అనుకుంటారు వాగ్దానాలు ఎలా ఉన్నాయి, కానీ పరిస్థితులు ఏమిటి ఎలా ఉన్నాయి అని అనిపిస్తుంది. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుడు గొప్ప కార్యము చేసే గడియ సమీపంలో ఉందని ఆ పరిస్థితి మనకు తెలియపరుస్తుంది. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. చూడండి, 28వ వచనం ఒక్కరు చదవండి అమ్మా. చూడండి, యేసు ప్రభువారు సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా చూడండి, తన గడియ సమాప్తమవుతుందని ఎరిగినప్పుడు ఆయన మాట్లాడి ఉన్నాడు. కనుక ఏంటంటే యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడానా చూడండి, ఆయన ఈ లోకంలో జన్మించింది మొదలుకొని తన యాత్ర ముగిసేటంత వరకు కూడానా ప్రతి పరిస్థితిని ఆయన క్షుణ్ణంగా ఎరిగి ఆ సందర్భానికి తగినట్లుగా ఆయన మాట్లాడటం మనం చూస్తాం. కనుక ఇక్కడ యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సమస్తమును సమాప్తమైంది అంటే ఆయన ఈ లోకానికి వచ్చి ఏమి చెయ్యాలని తండ్రి నిర్ణయించాడో అది అంతా ఆయన నెరవేర్చి ఉన్నాడు అని యేసు ప్రభువారు ఎరిగి ఉన్నవారుగా ఉన్నారు. చూడండి, అనేక మంది ఆ యొక్క జీవితాలు మనం చూసినప్పుడు వారి యొక్క లైఫ్, ఉదాహరణకి దైవజనుడైనటువంటి మోషే ముఖాముఖిగా ప్రభువుని చూశాడు, కానీ ఏంటంటే ఆయన అనుకున్న స్థానంలోనికి ఆయన చూడండి తన యొక్క గురి వద్దకు చేరలేనట్లుగా మనం చూస్తాం. అలాగే యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము ప్రారంభ వచనములో దేవుడు యెహోషువతో మాట్లాడుతుంటాడు, నీవు బహుకాలము గడిచిన వృద్ధుడివి, కానీ స్వతంత్రించుకోవలసింది మిగిలిపోయి ఉందని మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన వారలారా, యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే చూడండి ఆయన చేయవలసిన పనంతా ఆయన సంపూర్తిగా నెరవేర్చి ఉన్నాడు అన్నమాట. అందుకేంటంటే మనం ప్రభువుని ఆరాధించాలి. ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు మాత్రం ఒక మాట జ్ఞాపకం వచ్చింది. దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు కదా, నిజమే, నా హృదయాన్ని ఎరిగి ఉన్నాడు, నా అంతరంగాన్ని ఎరిగి ఉన్నాడు. అయితే నా హృదయంలో ఏమైనా మంచి ఉందా? ఏ మంచి లేదు. మార్కు సువార్త 7వ అధ్యాయము 20-21 వచనాల్లో ఈ మాట ఉంటుంది. లోపల నుండి అనగా మనుషుల హృదయాల్లో నుండి ఏమొస్తుంది? మంచిది అక్కడ ఒక్కటి రాయబడలేదు. ఇలాంటి నన్ను, ఇలాంటి మనలను ప్రభు ప్రేమించి మన కోసం ఈ లోకానికి వచ్చి, మానవులందరి కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి గొప్ప రక్షణ ఇచ్చి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభు మనకు సహాయపడును గాక.